ప్రసన్న వ్యాఖ్యలను సమాజం క్షమించదు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా 1996లో పార్లమెంటు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుంటారని, ఎన్నికల్లో ఓడిపోగానే కాళ్లు పట్టుకున్నాడు. తిట్టడం, కాళ్లు పట్టుకోవడం ప్రసన్నకు మొదటి నుంచి అలవాటే. నల్లపరెడ్డి కుటుంబం పేరును భ్రష్టు పట్టిస్తున్నారు. రాజకీయాల్లో ప్రసన్న లాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలుకుతున్నా పొదలకూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. హుందాతనం లేకుండా ఎన్నిసార్లు గెలిస్తే ఏం లాభం? ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వచ్చాక ఈ విధంగా వ్యవహరించడం శోచనీయం. ఎప్పుడు స్వార్థపూరిత ఆలోచనలే. వాడుకోవడం, వదిలేయడం, పొగడడం, తిట్టడం, మళ్ళీ అవసరమైతే కాలు పట్టుకోవడం. ప్రసన్న జీవితం అంతా ఇంతే. నల్లపరెడ్డి కుటుంబం పేరును భ్రష్టు పట్టించాడు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తాడు. హోమాలు చేయించాడు. దానకారులను కీర్తించాడు. ఆదర్శ దంపతులని పొగడ్తల వర్షం కురిపించాడు. ఒక మహిళ ఎమ్మెల్యేని నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా దుర్మార్గం. ప్రసన్న కుమార్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడినట్టుగా ఉంది. వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు, హోమాలు చేయించావు, దానకర్ణులు అన్నావు, ఆదర్శ జంట అన్నావు. నేను ఏం మాట్లాడుతున్నా? ఏంది అంత ఫ్యాట్, అంత కొవ్వేంది? ఏమైంది నీకు? ఒక మహిళా ఎమ్మెల్యేని నీ నోటికొచ్చి మాడతావా? భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు. నీ వల్ల అవుద్దా? అంటే కనీసం మర్యాద లేదా నీకు? ఏమనుకుంటున్నావు? నేను మాట్లాడింది సమాజం ఒప్పుకోదు. సమాజం ఒప్పుకోదు. రాజకీయాలు కాదు అక్కడ. ఇంత నీచంగా తయారైపోయినావు. ఒక్కసారి నీ సంగతి చూస్తే 1996లో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈడ్చుకెళ్తూ కొడతా, చంద్రబాబుని కొడతా. 96 ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని ఇంటికెళ్ళి కొడతా మాట్లాడినాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. నేను బాబు గారింటికి పోయి, సీఎం గారింటికి పోయి వస్తుంటే జయప్రదతో కూడా కలిసి లోపల బాబు గారిని కలిసి బయటకు వస్తున్నాడు. బాబు గారు కాళ్ళు పట్టుకున్నాడు లోపల. జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికెళ్ళి కొడతా. పార్లమెంట్ ఎలక్షన్స్లో 0, గుండు 0. నేనట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి జయప్రద గారితో కూడా బయట వస్తున్నాడు. ఏందైనా అక్కడ అడిగితే ఆ పిఎల్ని ఇప్పుడే బాబు గారు కాళ్ళు పట్టుకున్నాడు, నేను పొరపాటు చేశాను, మీతో ఉంటాను, నన్ను క్షమించండి అని చెప్పి అడిగాడు. అయిపోయింది. తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర చేసింది. నువ్వు వైసీపీలో పోయిన తర్వాత బుచ్చి మీటింగ్లో బాబుని, చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడావు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు. ఆనవాళ్ళని తిట్టావు. ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు. ఎక్కడన్నా ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసామా? నువ్వు పోలవరెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు? నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు. ఎప్పుడన్నా చూసామా? నీ మీద ఆ పోలవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు. నువ్వు ఏం మాట్లాడావు? అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావు పక్కనోడి చేత? నీ పక్కనుండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడావు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. నా విషయం తీసుకో. నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా? ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త. నీకు సిగ్గులే. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాకాని పరామర్శించారే కానీ, జైల్లో పోయి చూసి వచ్చారే కానీ చంద్రమోహన్ రెడ్డి పేరెత్తలా. నువ్వు ఒక్కడమే. నీ సతీమణి, నీ కుమారుడు, నీ కోడలు, నీ మనవళ్ళు, మనవరాలని తీసుకొని కాకానింటికి గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడావు. నీకు సిగ్గులే. నీ ముఖం కాకానికి వద్దనేది చూడలే. నువ్వు కాకానికి వద్దనేది ముఖం చూడలే. లాస్ట్ 5 years వైసీపీ అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని జైల్లో ఇస్తానంటావు. ఏమంతా బలిసిపోయినావు నువ్వు? ఎంతమందిని తిడతావు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి,
దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటికి వచ్చినట్టు తిడతావా? కొవ్వు వచ్చిందా నీకు? ఈరోజు ఏమైంది నీ బతుకు? నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా అటాక్ చేయి, రాజకీయంగా అటాక్ చేయి. దినేష్ని మాట్లాడకుండా మాట్లాడావు, అయినా ఓచుకున్నారు. కాకానికి వద్దనండి, దుర్మార్గంగా మాట్లాడాడు, మేము ఓచుకున్నాం. అన్ని దగ్గరలో అందరూ ఓచుకోడు. నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం. ఏమైంది? నీ పొరుగు పోలేదా? నీకు సిగ్గు లేదా? నువ్వు శ్రీనివాసుడికి కొడుకుగా ఉండి ఇంత నీచానికి దిగజారుతావా? ఏం నీ నోరు అదుపులో లేదా నీకు? చంద్రబాబుని కొడతావు, ప్రశాంతమ్మని తిడతావు, చంద్రమోహన్ రెడ్డిని దొక్కలు వేస్తావు, ఎంతమందిని తిడతావు నువ్వు? కంట్రోల్లో ఉండు. ఈరోజు నీ మీద వేమిరెడ్డి ప్రశాంత్కి 54,600 మెజారిటీ వచ్చింది. సిగ్గులే? 54,600 ఆమె గెలిచింది. నువ్వు ప్రతిరోజు ఇంకా ఆమె తిడతా ఉంటే ఏమొస్తుంది నీకు? నీ ముఖానికి నిన్ను వదిలిపెట్టేసి, నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ భాష కంట్రోల్ చేసుకో. ఇంకైనా బుద్ధి రావాలి నీకు. ఒక పక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందని అనేది ఒక్కటే మాకు కొరత. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డారని ఉన్నావు. నేను నా పేరు ప్రకటించాడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కోవూరు బై ఎలక్షన్లో. సేనమామ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చనిపోయినాడు. తీసుకుపోయి నీకు టికెట్ ఇప్పించాము. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు. లక్ష్మీపార్వతి పార్టీలోకి పోయినావు. మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చావు. మళ్ళీ రాజశేఖర రెడ్డితో కూడా కాంగ్రెస్లోకి పోయినావు. మళ్ళీ వైసీపీలోకి పోయినావు. నీ నోటిని హద్దులో పెట్టుకో. నీ నోటిని